ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వైద్యులు 3 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అనంతరం ఫిజియోథెరపీ ప్రారంభించాలని, శస్త్రచికిత్స చేసిన భుజం పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోవడానికి సుమారు 4 నెలలు పట్టవచ్చని వెల్లడించారు. వైద్యుల సూచన అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని హాస్పిటల్ యాజమాన్యం డిశ్చార్జ్ చేశారు. అక్కడి నుంచి ఆయన నేరుగా హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నాజీర్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తూ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలు తిరిగి రావాలని ఆకాంక్షించారు. అనంతరం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత లైబ్రరీని సందర్శించిన గవర్నర్ పలు పుస్తకాలను ఆసక్తిగా పరిశీలించారు. పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థన మేరకు ఓ పుస్తకంపై గవర్నర్ గారు ఆటోగ్రాఫ్ చేశారు. గవర్నర్ గారు ఆప్యాయంగా పరామర్శించేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు.